పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుమ్కుట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గాయత్రి క్షేత్రంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి వీక్షిద్దాం. శ్రీ రాఘవేంద్రాయ నమః. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడికి రావడం, ఇందులో పంచుకోవడం మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. స్వామివారి అనుగ్రహం దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుంటాం, ఇక ముందు కూడా ఇలాగే జరుగుతుంది, ఇలాగే వస్తూ ఉంటాం, పాల్గొంటూ ఉంటాం. హరే హరే రామ్ హరే రామ్ రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీ గురుభ్యో నమః. ఈ క్షేత్రము చాలా ప్రసిద్ధిగా అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా ప్రశాంతమైన వాతావరణంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ విధియ కాబట్టి ఆయన మెయిన్ బృందావన ప్రవేశం జరిగిన రోజు ఇది కాబట్టి భక్తులందరికీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. భక్తి గల వాళ్ళందరూ వచ్చి గురువుగారిని దర్శనం చేసుకోవాలని భావిస్తున్నామండి. నమస్కారం. నా పేరు సుధీంద్ర అండి. నేను విశ్రాంత రైల్వే ఉద్యోగిని. నేను ఈ గాయత్రి క్షేత్రానికి గురు రాఘవేంద్రుడి మఠానికి గత 18 ఏళ్ళుగా వస్తున్నాను. ఈ క్షేత్రం వెలిసి 22 సంవత్సరాలైంది. కానీ నాకు గత 18 ఏళ్ళుగా నేను వస్తున్నాను. ఈ క్షేత్ర మహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ముఖ్యంగా దీని గురు రాఘవేంద్రుల మహిత్యం గురించి చెప్పాలంటే నాకున్న సమయం సరిపోదు. కానీ ఇక్కడ ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే ఈ ఆరాధనోత్సవాలు రంగరంగ వైభవంగా ఉంటాయండి. భక్తులకు కనువిందుగా ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఇక్కడ అటెండ్ చేసిన ప్రతి ఒక్కరికి కాదు ఒక సంతృప్తి అనేది ఉంటుంది. గురు రాఘవేంద్రుడి ఆశీస్సులు ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకు అందరి పట్ల ఎల్లవేళలా ఉంటుందండి. ముఖ్యంగా ఈ గాయత్రి క్షేత్రాన్ని, రాఘవేంద్రుడి మఠాన్ని స్థాపించడానికి ఈ యొక్క మూలకర్త అనే మూర్తి గారని, ఆయన రిటైర్డ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన యొక్క ఆధ్వర్యంలోనూ ఆయన యొక్క పుణ్యం అంటూ మేము ఈ పుణ్యం అంటూ మేము ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని అతి దగ్గరలో మేము చూసుకోవడం జరుగుతుంది. అన్ని పూజలు పునస్కారాలు రాఘవేంద్రుడి అనుగ్రహాన్ని పొందడానికి మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము. అలాగే ఇక్కడ రాఘవేంద్రుడి ఏమంటారు ఆరాధనోత్సవే కాదు, ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా బాగా జరుగుతాయండి. 9 రోజులు చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. సో అందరి భక్తులకు చెప్పేది ఏమంటే ఆ రోజుల్లో అంటే శ్రావణ మాసం అప్పుడు దేవీరాత్రులు ఉన్నప్పుడు ఇక్కడ ఈ తుమ్కుంట గ్రామం, హైదరాబాద్ను షామీర్పేటకి వెళ్ళే దారిలో ఉండే ఈ తుమ్కుంట గ్రామంకి ఆనుకుని ఉన్న ఈ క్షేత్రానికి, గాయత్రి క్షేత్రానికి అందరూ రావాలి. ఈ రాఘవేంద్రుడి అందరి దేవతలను, మన్నతలను మీరు పొందాలి, ఆశీస్సులు పొందాలి. మీరు కలకాలం చల్లగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సెలవు. పేరు శశికాంత్ రెడ్డి, బోయినపల్లిలో ఉంటాను. ప్రతి సంవత్సరం రాఘవేంద్ర ఉత్సవాలకు వస్తాను. నవరాత్రులు అప్పుడు కూడా వస్తాను. అమ్మవారి స్వామి దర్శనం చేసుకొని మాకైతే అంతా మంచిగా ఉంటుంది. ఇక్కడ స్వామీజీ ఉంటారు, గురుజీ, ఇంకా ఆయన దయ ఆశీర్వాదం. మేము ఆయన నమ్ముకుంటాం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మేము మంచిగా ఉన్నాం. శ్రీ గురుభ్యో నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడానికి ట్రై చేస్తానండి. మేము దగ్గరలో బిట్స్ పిల్లాని క్యాంపస్లో ఉంటాము. అయితే స్వామివారి అనుగ్రహం చాలా ఉన్నదని విన్నాను. మేము బెంగళూరులో ఉన్నప్పుడు అంతా కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళడం అది చేసేదాన్ని. ఇక్కడ దగ్గరలో ఉండి నేను ప్రతి ఇయరు విధినాడు తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక్కడికి రావడం వల్ల. అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాను. నమస్తే. వేళ కన్యాకుమారి నీవే మా తల్లి, చూపింపు మా దారి. నీవే మా తల్లి, చూపింపు మా దారి. సేవింతు మీ వేళ
కన్యాకుమారి కాశీ విశాలాక్షి కంచిలో కామాక్షి కాశీ విశాలాక్షి కంచిలో కామాక్షి ఉజ్జయినిలో మహాకాళీ నమస్తే సేవింతుమి వేళ కన్యాకుమారి సేవింతుమి వేళ కన్యాకుమారి శాంభవి శాంకరి కాళి కాత్యాయని శాంభవి శాంకరి కాళి కాత్యాయని మధురలో మీనాక్షి మాతా నమస్తే మధురలో మీనాక్షి మాతా నమస్తే సేవింతుమి వేళ కన్యాకుమారి పీఠికా పురశక్తి పురహూతికా పీఠికా పురశక్తి పురహూతికా విజయవాటి కనక దుర్గా నమస్తే విజయవాటి కనక దుర్గా నమస్తే. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది. చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. అన్నప్రసాద వితరణను కూడా ప్రజలందరూ కూడా వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వీకరిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆరాధన ఉత్సవాలు కూడా ఇంత ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ఆలయ నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. స్వామివారి కృపతో రాష్ట్ర దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.